గద్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాసం ఎక్కింది. దీంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఆర్టీఓ జయచంద్రారెడ్డి బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం సమావేశం ఏర్పాటు చేసి 11 మంది అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లుగా ఆర్టీఓ ప్రకటించారు. నూతన చైర్మన్ ఎన్నిక తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అవినీతి పాలనకు నేటితో తెరపడిందని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గిన తర్వాత తూప్రాన్ లో భారీ ర్యాలీ తీసిన ఆయన స్థానిక నాయకులు కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి మిగతా నాయకుల సహకారంతో అవినీతి చైర్మన్ ను గద్దెదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు నారాయణ గుప్తా, శ్రీశైలం, మామిండ్ల కృష్ణజ్యోతి, ప్రియాంక, రఘుపతి భగవాన్ రెడ్డి, బాణాపురం రాజు, రవీందర్ రెడ్డి, జమల్పూర్ లక్ష్మీబాయి, పల్లెర్ల జ్యోతి రవీంద్ర, నాయకులు, ఉద్యమ నాయకులు, రాష్ట్ర సర్పంచుల ఫోరం తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఈ రోజు దీపావళి ఏ ఒక్కరు కూడా మున్సిపల్ ఆఫీస్ అంటే ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డ మున్సిపల్ ఆఫీసు. ఆ ఆఫీసులో పరిపాలన ప్రజలకు సౌలభ్యంగా సహకరించే విధంగా అనుకూలంగా ఉండాలి. దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఈ 4 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో మరి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పూర్తి అవినీతి సహకరించి మరి భ్రష్టు పట్టించిండు. ప్రజలందరూ కూడా 100% ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 15 రోజులు 20 రోజులు కూడా ఎదురు చూసిరు, ఎప్పుడు అవినీతి చైర్మన్ దిగిపోతాడు అని 1000 కళ్ళతో ఎదురు చూసారు. ఆ కళ సాకారమైంది. దానికి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ అన్న పరిపాలనలో ప్రజాభవన్ ఎట్లయితే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేసి మరి గేట్లు తెరిచి 24 గంటలు ప్రజలందరి క్షేమం కోసము తెరచబడిందో, తూప్రాన్ మున్సిపల్ ఆఫీస్ కూడా అట్లాగే ఇంతవరకు జరిగిన పనులన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడానికి మేము కౌన్సిలర్లు అందరం కూడా రెడీగా ఉన్నాము. అందరికీ కూడా మేము సాయం చేయడానికి రెడీగా ఉన్నాము. మరి నర్సరీ గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ డైరెక్షన్ లో మేమందరము పనిచేసి ప్రజాపాలన దిశగా మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి అనుకూలంగా ఎలాంటి కరప్షన్ లేకుండా తూప్రానికి మంచి పేరు తెచ్చి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చుకొని ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు అందరి ముందు కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.